హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు శైలజ శ్రీ బ్లాగ్స్. ఇంకా ఈ వీడియో వచ్చేసి అయితే కార్తీక పౌర్ణమి రోజు వీడియో అయితే. ఆ రోజు ఉదయం నుంచి అయితే చాలా పూజ పనులు అయినాయి ఇంట్లో. అవన్నీ షేర్ చేద్దాం అనుకున్నా కానీ అస్సలు టైం లేదు. ఇంకా ఈవినింగ్ చేసుకున్న పూజ వీడియో అయితే షేర్ చేస్తున్నా. అది కూడా కొంచెం ఎడిటింగ్ చేయడానికి లేట్ అయిపోయింది. కార్తీక పున్నం కన్నా ఆ రోజైనా మీకు వీడియో ఎడిటింగ్ చేస్తే యూస్ఫుల్ అయ్యేదేమో. ఇప్పుడు కూడా ఎవరైనా పౌర్ణమి రోజు చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా మళ్ళీ ఆ లాస్ట్ సోమవారం అయితే చేస్తారు కదా, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనేసి అయితే షేర్ చేస్తున్న ఈ వీడియో. ఇంకా ఆ రోజు అయితే ఈవినింగ్ అంటే కనీసం 3:30కి అయితే స్టార్ట్ చేసిన. ఇంకా ఒత్తులు అయితే 365 ఒత్తులు అయితే నానబెట్టేస్తున్నాను. 1 గంట నానితే సరే అనేసి నువ్వుల నూనెతో అయితే ఫస్ట్ నానబెట్టుకుంటున్నా. మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది అయితే ఒత్తులు అనేది వెలిగించుకోవాలి. ఇంకా మా సార్ అయితే లేడు, లేకున్నా సరే తనవి కూడా నేను వెలిగిస్తాను అనేసి చెప్పేసి ఇంకా అవి నానబెట్టేసిన. అవి నానబెట్టిన తర్వాత దీపం కుందులు అయితే ఉంటాయి కదా, ఇవి లాస్ట్ ఇయర్ కుందులు అనమాట. ఇంట్లో మనం తులసమ్మ దగ్గర పెట్టినవి తీసి పెట్టేసుకుంటాం కదా, ఇంకా నేనైతే తులసమ్మ దగ్గరికి అవే కడిగి పెట్టేసుకుంటున్నా. ఇంకా గుడికి సపరేట్గా తీసుకొని వెళ్తాను. ఇంకా దీపాలు అయితే మంచిగా పసుపు కుంకుమతో అలంకారం చేసేస్తున్నా. ఇంకా అలాగే ఒత్తులు అవి చేసుకున్న తర్వాత మనం ఇంటి ముందు కూడా దీపాలు వెలిగిస్తాం కదా. ఇంకా ఇంటి ముందుకు వచ్చేసి ఆ దీపాలు తులసమ్మ కాడ పువ్వొత్తుల దీపాలు అన్నిటికీ సేమ్ అలాగే అలంకారం చేసుకొని ఇంకా బియ్యం పిండి అయితే వేస్తున్నా. అయితే ఎప్పుడైనా సరే నేను ఇన్ని సంవత్సరాలలో కార్తీక పౌర్ణమికి ఈ పిండి దీపాలు మాత్రం నేను ఎప్పుడు గోధుమ పిండితో చేసేదాన్ని. దాంట్లో ఆవు పాలు బెల్లం వేసి అయితే ఈ బియ్యం పిండి కానీ గోధుమ పిండి కానీ రెండు ఎక్కుతాయి అన్నమాట దేవుడికి. రెండుతో చేయొచ్చు. అయితే ఇంకా ప్రతిసారి గోధుమ పిండితో చేస్తున్నా కదా, చాలా లేట్ అవుతుంటుంది అసలు ఎందుకో. అయితే ఈసారి మొన్న కార్తీక పౌర్ణమికి అయితే నేను బియ్యం పిండి ఎక్కువ పట్టించిన కదా, ఈసారి ట్రై చేద్దాం ఒకసారి బియ్యం పిండితో అనేసి బియ్యం పిండి అయితే తడిపేసుకున్నా. అయితే దీంట్లో కూడా ఆవు పాలు బెల్లం వేసుకోవాలి. కానీ నేను మర్చిపోయి ఏంటంటే పాలు వేడి చేసేసిన, వేడి పెట్టిన పాలు వేయొద్దు, పచ్చిపాలే వేసుకోవాలి. ఇంకా వేడి పెట్టేసిన అనేసి ఇంకా బెల్లం కూడా ఎందుకు ఒకటే అని ఏం వేయకుండా ఉట్టి వాటర్ తోటే తడిపేసుకున్నాను. తడిపేసుకొని చూడండి, ఇంకా నేను వేలుతోటే అవి ఇవి చిన్న గ్లాసులు లాంటివి మూతలు లాంటివి ఏం పెట్టాను. చిన్న చిన్న బాల్స్ చేసుకొని మన బొటిన వేలుతోటే ఒత్తేసుకుంటా. కాకపోతే ఈసారి మాత్రం నాకు ప్లస్ పాయింట్ ఏమయ్యింది అంటే, అందుకే అన్ని రకాలుగా ట్రై చేయాలనేసి అనుకుంటాం కదా, ఏంటి అదేనంటే ఎప్పుడైనా సరే నేను గోధుమ పిండితో చేసినాను కదా, చాలా లేట్ అయ్యేదండి అసలు నాకు అవి దీపాలు చేసుకోవడానికి. బియ్యం పిండితోటి ఇంత ఈజీగా అవుతుందని నాకు తెలియదు. చాలా అంటే చాలా ఈజీగా అయిపోయినాయి. గోధుమ పిండితోటి అంత తొందరగా కాదు. ఇంకా నేనైతే 33 దీపాలు అయితే శివాలయంలో వెలిగిస్తాను. మిగతా 11 అయినా 5 అయినా 9 అయినా అట్లా తులసమ్మ దగ్గర వెలిగించేదాన్ని. అసలైతే తులసమ్మ దగ్గర కూడా 21 దీపాలు చేసుకోవాలి, పిండి దీపాలు కూడా. కాకపోతే ఇంకా నాకు లేట్ అవుతుందని నేను ప్రతిసారి తక్కువ చేసేదాన్ని. ఈసారి అయితే బియ్యం పిండితో తొందరగా అయింది కాబట్టి తులసమ్మ దగ్గరికి కూడా 21 చేసుకున్నాను. శివాలయంలోకి ఏమో 33 చేసుకున్నా. ఆ 33 అయితే ముట్టియాలని చెప్తారు, కానీ ఎందుకో దానికైతే నాకు తెలియదు. నా మ్యారేజ్ కాకముందు నుంచి అయినా నేను ఇలాగే చేస్తా. చూడండి, ఇంకా తులసమ్మ దగ్గరికి ఒక ప్లేట్లో, ఇక్కడ పెద్ద ప్లేట్లోనేమో శివాలయం దగ్గరికి తీసుకెళ్ళడానికి పెట్టిన. ఇంకా కుంకుమ పసుపు కూడా ఏంటంటే నేను 2 ప్లేట్లలో కుంకుమ పసుపు సపరేట్గా తీసుకొని కొంచెం వాటర్ కలిపి ఆ పిండి జ్యోతులకైతే పెట్టేసినాను. ఎందుకంటే అట్లా అయితే కొంచెం తొందరగా అవుతుందని అట్లా చేసేసిన. ఇంకా అన్నిట్లో పువ్వొత్తులు వేసుకొని కర్పూరం ఉంటుంది కదా, ఆ కర్పూరం అయితే మొత్తం వాటికి పెట్టేసుకున్నాను. మనం ఆ పువ్వొత్తులకు కర్పూరం అనేది రాసేసుకున్నాం అనుకోండి, మనకు జ్యోతులు తొందరగా వెలుగుతాయి. లేదంటే బయట గాలి కదా,
తొందరగా వెలగవన్నమాట. అందుకే హారతి కర్పూరం పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఇంకా 4కి 3:45కి స్టార్ట్ చేసినా కానీ టైం వచ్చేసి ఇప్పుడు 5:45 అయింది. అప్పటికి ఇంకా చీకటి పడుతుంది. ఇంకా సరే ఫస్ట్ అయితే ఇక తులసమ్మని రెడీ చేసుకుందామని కింద అయితే ఆవు పేడతో అయినా పసుపుతో అయినా అలికేసుకోవాలి. ఇంకా నాకైతే ఆవు పేడ దొరకలేదు. నేనైతే పసుపుతో అలికేసుకొని ఇంకా సైడ్లకు అలా చిన్న ముగ్గు పెట్టేసుకొని దాని మీద వేసుకున్న. ముగ్గు పెట్టేవి కూడా ఇంట్లో ఉన్నాయి, కానీ ఇంకా చెప్తున్నా కదా, అసలు ఒక్కొక్క రోజు ఎంత ఉదయం లేచినా ఎంత తొందర లేచినా అసలు టైం అనేది సరిపోదు. ఇంకా ముగ్గు పిండితోటి అయితే పద్మము శంకు చక్రాలు అయితే వేసేసుకొని ఇంకా టైం అయిపోతుంది అన్నట్టు తొందరగా అయితే పెట్టేస్తున్నాను అనమాట. పిండివి అయితే 21, ఉసిరికాయవి అయితే ఒక 5 అట్లా పెట్టేసుకున్నా. వాటికి ఏం లెక్క ఉండదు. ఇవైతే 21 అట్లా పెట్టాలి. కాకపోతే ఇక్కడ మా సార్ లేడు, ఇక ఆ గుళ్ళో ఇక్కడ నేనే వెలిగించాలని ఇక్కడ వెలిగించలేదు. నావి పిల్లలే వెలిగించిన కానీ వెలిగించాలి. యాక్చువల్గా అయితే వాళ్ళు ఉన్నా లేకున్నా మనం వెలిగించాలి. ఎందుకో ఏమో ఆ రోజు ఇంకా నేను తర్వాత మండే రోజు అయినా సరే ఆయనతో వెలిగిద్దామని తీసినా, కానీ తీయొద్దు. మన వాళ్ళు లేకపోయినా సరే ఎక్కడైనా వాళ్ళు పని మీద బయటికి వెళ్ళినా మనమైతే వెలిగించాలి. అది నాకు తెలిసి కూడా నేను ఆ ఒక్క మిస్టేక్ అయితే చేసినాను. అలాగే మీరు కూడా చేయకండి. ఎందుకంటే మనం అన్ని పూజలను మనం ఇంట్లోండి చేసుకుంటాం. మన వాళ్ళు ఖచ్చితంగా ఆఫీస్కి అయితే వెళ్తారు. ఇంకా వాళ్ళని పెట్టుకొని కూర్చుంటే కాదు కాబట్టి మనమే చేసేయాలి. నేను ఆ విషయం తెలిసి కూడా ఎందుకో అట్లా చేసిన అనమాట. ఇంకా తర్వాత అక్కడ పెట్టేసి అయితే ఫస్ట్ ఇక్కడ పెట్టుకున్న తర్వాత తులసమ్మ దగ్గర చేసినా కానీ వీడియో కొంచెం అటు ఇటు అయింది. ఇంకా ఇంటి ముందు కూడా అసలు జాజుతో అలికి పసుపుతో అలికి పెడదాం అనుకున్నా, లేట్ అయింది అనేసి పెట్టలేదు. ఇంకా నేను ఇంటి ముందు అయితే పద్మం వేసిన కదా, ఎప్పుడైనా సరే ఇంటి ముందు మాత్రం పద్మం వేసుకుంటే ఆ పద్మం తొక్కొద్దు, అసలు వేయొద్దు పద్మం ఇంటి ముందు. మనం ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే, అది కూడా ఏ పండగకైనా కాదు, ఎందుకంటే ఏ పండగకైనా ఎవరో ఒకరు తొక్కుతారనమాట. ఈ పండగకి మాత్రం ఎందుకు నేను పద్మం వేస్తున్నా అంటే అక్కడ దీపాలు పెడతాం కాబట్టి కాలు పెట్టామనే ఉద్దేశంతో నేను అక్కడ పద్మం వేసేసిన. ఇక ఇక్కడైతే ఇదిగోండి ఇంట్లో పూజ. ఇంకా కింద అయితే మొన్న మా గౌరమ్మకు నోములు అయితే తీసుకున్నాం కదా, అక్కడ కూడా నైవేద్యం పెట్టి ఇక ఇంటి ముందు ఇలా సింపుల్గా పెట్టేసుకొని ఇంకా తులసమ్మ దగ్గర దీపాలు అయితే వెలిగించేసిన. ఫుల్ గాలి ఉంది, అయినా సరే ఏం సతాయించలేదా గాలి. ఓకే, మంచి వెలిగినాయి. ఇంకా ఫస్ట్ వచ్చేసి అయితే ఉసిరి కొమ్మ పెట్టేసుకోవాలి. తులసి చెట్టులో అన్ని అలంకారం చేసుకున్నాక ఉసిరి కొమ్మకు తులసమ్మకు కలిసి పూలదండ వేసేసుకొని చూడండి. గణేషుని ఉసిరి కొమ్మ పెట్టిన వీడియో రాలేదు. గణేషుని గౌరమ్మని పెట్టేసుకుని ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఒత్తిపత్తి వస్త్రము ఇంకా పెట్టేసిన తర్వాత ఇక అన్ని దీపాలు వెలిగించడమే. ఇంకా తులసమ్మ దగ్గర ఫస్ట్ అయితే మనము తులసమ్మకు ఒక సపరేట్ దీపం అయితే పెట్టుకుంటాం కదా, అది అయితే ఎప్పుడు లెక్కలోకి తీసుకోవద్దు. ఒకటి పెట్టుకునే వాళ్ళైతే ఒకటి, 2 పెట్టుకునే వాళ్ళైతే 2, ఇంకా అవి లెక్కలోకి తీసుకోకుండా దీపాలు వెలిగించుకోవాలి. ఇంకా చూడండి, నేనైతే ఒక అగరబత్తి తీసుకొని అయితే ముట్టించేస్తున్నా. అయితే మనకు ఆ హారతి కర్పూరం పెట్టుకున్నాం కాబట్టి టక్క టక్క వెలుగుతున్నాయి. పక్కన